ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే అండి అందరికీ. నా పేరు కడితల్ జాన్ వెస్లీ. నేను ఆకివీడు నగర పంచాయతీ 15వ వార్డు కౌన్సిలర్‌ని. రీసెంట్‌గా మా ధర్మాపురంలో కొన్ని ఆక్రమణలు ఉన్నాయని మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్లి నేను అర్జీ పెట్టుకోవడం జరిగిందండి. అయితే ఆయన వెంటనే స్పందించి ఇదేంటో ఒకసారి పరిశీలి చేయమని నగర పంచాయతీ కమిషనర్ గారికి చెప్పడంతో వాళ్ళు వచ్చి చూసారండి. యాక్చువల్‌గా ఇదండి 209 సర్వే నెంబర్ అండి. ఇది మా ధర్మాపురం యొక్క చెరువు అండి. 209 సర్వే నెంబరు 6 ఎకరాల 70 సెంట్లు అండి మా చెరువు కూడా. ఇప్పుడు ప్రెసెంట్ ఎకరన్నరే ఉందండి. మొత్తం అంతా కూడా ఆక్రమణలో ఉందండి. ఈ ఆక్రమణలో గత 2009 సంవత్సరం నుంచి కూడా మా గ్రామస్తులు అందరం కూడా మేము ఈ ఆక్రమణలు ఖాళీ చేయించాలని పోరాడుతూనే ఉన్నామండి. అయితే ఇప్పుడు కూడా ఈ సమస్య పరిష్కారం కాలేదని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర విన్నవించుకోవడంతో ఆయన వెంటనే మున్సిపల్ కమిషనర్ గారిని, ఎంఆర్ఓ గారిని అందరినీ కూడా పంపించి ఇదేంటో పరిశీలి చేయమంటే వచ్చి అందరూ కూడా చూసిన తర్వాత అయితే ఇది ఖాళీ చేపితే ఎవరికైనా స్థలాలు అందరికి ఉన్నాయంటే అందరికి స్థలాలు ఉన్నాయి సార్. దాని పక్కాగా ఆధారం ఉన్నాయి సార్. 2006లోనే మా ధర్మాపురంలోని 3 సెంట్ల కాడికి స్థలాలు ఇవ్వడం జరిగిందండి. అలాగే గత ప్రభుత్వంలో కూడా తాళకొండలో స్థలాలు కూడా రావడం జరిగింది సార్. ఇక్కడ ఉన్న అందరికీ కూడా స్థలాలే కాదు సార్, ఇక్కడ పక్కాగా బిల్డింగ్లు ఉన్నాయి సార్. చూడండి సార్, ఇక్కడ వీళ్ళు ఖాళీ చేయమని చెప్పి మొన్న 4వ తారీఖున మున్సిపల్ రెవెన్యూ వాళ్ళు అందరు డిపార్ట్మెంట్ వచ్చి ఖాళీ చేపిస్తుంటే వీళ్ళు ఖాళీ చేయకుండా ఒక 2 రోజులు టైం అడిగి మేము ఖాళీ చేస్తామని చెప్పి ఆ 2వ రోజు నుంచి అదే రోజు సాయంత్రం నుంచి కూడా అందరినీ సంఘాల వాళ్ళని పిలుచుకుని ఇలా ధర్నాలు చేయడం, ఇదిగోండి సార్ సార్ని తీసుకురావడం, ఇదో ఈవిడ ఇక్కడ నడుస్తుంది, ఈవిడికి పక్కగా ఎమ్మెల్యే గారు స్థలం ఇచ్చారండి. అలాగే ఇదిగోండి సార్ ఇక్కడ ఒక ఇల్లు ఉందండి, ఈవిడదండి. ఇతను 3 ఉన్నాయండి ఇతను ఇల్లులు. మొత్తం ఎక్కువగా ఆక్రమణ అంతా వీళ్ళే చేశారు. ఎమ్మెల్యే గారు కన్సర్న్ చేసి ఈవిడికి కూడా స్థలం ఇవ్వడం జరిగిందండి. అలాగే మా ధర్మపురంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ చెరువు చుట్టూరు ఉన్న వాళ్ళందరికీ కూడా పక్కాగా డబుల్ స్టేర్ బిల్డింగ్లు ఉన్నాయండి. సింగిల్ స్టేర్ గా డబుల్ స్టేర్ బిల్డింగ్లు ఉన్నాయి. ఒక్కొక్కరికి 2 సెంట్లు స్థలాలు ఉన్నాయి. అందరికి పక్కా అన్ని గ్రామాల పరిస్థితి వేరు సార్. మా ధర్మాపురం గ్రామం పరిస్థితి వేరండి. ఎందుకంటే అందరికీ కూడా పక్కాగా గృహాలు ఉన్నాయండి. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఒక 3-4కే ఇంకా కొంతమంది పేదలు ఉన్నారు సార్. వాళ్ళకు కూడా ఎమ్మెల్యే గారు కంపల్సరీగా నేను స్థలాలు మంజూరు చేస్తానని చెప్పారు సార్. రీసెంట్ గా మొన్నే స్థలాలు ఒక 10 మందికి పెడితే ఒక 5కి ఎమ్మెల్యే గారు మంజూరు చేయడం జరిగిందండి. అలాగే ఇంకొక 5 కూడా వెంటనే ఇవి ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసిన వెంటనే వాళ్ళకు కూడా మంజూరు చేస్తారని చెప్పారు సార్. ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు చెప్పాలని. ఇంతవరకు కూడా ఏ ఎమ్మెల్యే చేయలేని పని, దగ్గర మాది 15-20 సంవత్సరాల సమస్య అండి మాది. ఏ ఎమ్మెల్యే కూడా చేయలేని పని రఘురామ కృష్ణరావు గారికి వెళ్ళి ఒక్క క్షణం చెప్పగానే ఆయన వెంటనే పంపించి మా సమస్య పరిష్కారం చేయడానికి ముందుకు వచ్చారు సార్. మా గ్రామంలో 300 కుటుంబాలండి. వీళ్ళందరూ ఒక 30 కుటుంబాలు ఉంటాయి సార్. వీళ్ళ గురించి కనీసం మా వాటర్ మీరు చూస్తే పసిరి సార్, ఎందుకు పనిచేయదండి. ఇవాళ నేను కౌన్సిలర్ గా ఉండి చెరువు గురించి పోరాడుతుంటే ఎవరు తాగుతున్నాడు, ఇవి ఎవరు తాగుతున్నారు, అసలు దీంతో పని ఏంటి అని అందరూ కూడా నన్ను హేళన చేయడం, మా ఇల్లులు తీయించే రోజున నీ అంత చూస్తాం, నీ కుటుంబం అంత చూస్తామని నన్ను బెదిరించి నాన్న మాటలని నన్ను హత్య చేయడం కూడా వీళ్ళందరూ కూడా పూనుకొని తిరుగుతున్నారు సార్. చాలా చూడండి సార్, మీరందరూ ఇదిగోండి ఇక్కడ ఉంది సార్. ఈ ఫోటోలో ఈవిడ మాట్లాడుతుంది చూసారా, ఈవిడ బిల్డింగ్ అండి. వీళ్ళ నాన్నగారి పేరు గుండుగొల్ల ఏసేబు అయితే వీళ్ళ ఇల్లు అండి ఇది. అలాగే ఇక్కడ ఉంది చూసారా, ఈవిడ ఇల్లు అండి ఇది. ఇదిగోండి ఈవిడ మాట్లాడి ఇల్లు ఇవ్వడండి. పక్కకు బిల్డింగ్ తాళ్ళకోళ్ళు సార్. ఇదిగోండి ఇక్కడ ఇదే ఫోటోలో ఇక్కడ ఉన్నారు సార్, వర్షాల జాన్ ఆయన బిల్డింగ్ అండి ఇది. ఇదిగోండి ఇక్కడ నిన్న ఏఎస్ఎఫ్ లీడర్స్ తీసుకొచ్చి మాట్లాడి వీడియో రిలీజ్ చేశారండి. ఇదిగోండి ఇతని బిల్డింగ్ ఇదండి. ఇతనికి మళ్ళీ అగ్రహారంలో 3 సెంట్ల స్థలం ఉందండి. 2 ఎకరాలు వ్యవసాయ భూమి ఉందండి ఇతనికి. అలాగే ఇక్కడ ఇదిగోండి సార్, ఈవిడ ఆల్రెడీ తమరికి నేను చెప్పడం జరిగింది సార్. వీళ్ళందరికీ ఇదిగోండి సార్, ఇక్కడ చూడండి సార్, నిన్న ఈవిడ ముసలావిడ ఎలా మాట్లాడుతుందో, ఈవిడికి ఎమ్మెల్యే గారు స్థలం ఇవ్వడం, ఇదే రోజు మళ్ళీ ఈవిడ నన్నేటి పుష్పరాజు గారు మాలమానాడు ప్రెసిడెంట్ గారికి సంబంధించి ఆయన రావడంతో ముందుగా ఈవిడే ఉండి ధర్నాలో పాల్గొని చూసారా సార్ ఎలా రాస్తున్నారు. ఇక్కడ క్లియర్ గా ఆధారాలు ఉన్నాయి సార్. ఇది కూడా సార్ గతంలోనే వీళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం జరిగిందండి 3 సెంట్ల కాడికి అందరికీ కూడా. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో తాళగొల్లో స్థలాలు ఇవ్వడం జరిగింది. మొత్తం ఇవన్నీ కూడా వీళ్ళందరికీ ఇల్లులు ఉన్నట్టు ఇంటి సర్వే నెంబర్లతో ఆధారాలు సార్. ఇవన్నీ ఎమ్మెల్యే గారు చూపించడంతో ఏంటి ఇన్నుండి మీరు ఇలా చేస్తున్నారు ఏంటని చెప్పడంతో ఇప్పటి వరకు మీరు ఎందుకు ఖాళీ చేయలేని అధికారుల పైన మాట్లాడడంతో వెంటనే వాళ్ళు వచ్చి అధికారులు యాక్షన్ తీసుకున్నారు సార్. రీసెంట్ గా మేము కలెక్టర్ గారికి అర్జీ పెట్టడం కూడా జరిగింది సార్. ఈ ఆధారాలను కలెక్టర్ గారు చూపిస్తే వాళ్ళు వెంటనే మాకు ఎండోర్స్మెంట్ కూడా ఇచ్చారండి. త్వరలోనే ఇవన్నీ కూడా మేము తొలగిస్తామని కలెక్టర్ గారి దగ్గర నుండి కూడా మాకు ఎండోర్స్మెంట్ రావడం జరిగింది. ధర్మపురంలో ఆకివీడులోనే అత్యధిక మెజారిటీతో అయ్యాను సార్ నేను. మా ధర్మపురం గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాను. సుమారుగా 1,30,30,00,000 రూపాయల అభివృద్ధి కార్యక్రమాలన్నీ నేను చేసుకుని
ఇది కూడా ఫైనల్ గా ఒక ఊరంటే బడి, గుడి, మంచినీరు సార్. ఇది మా ఊర్లో గుడిని బాగు చేసుకున్నామంటే అలాగే బడి ఉంది, అలాగే మంచినీరు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. గతంలో మా చిన్నాన్నగారండి కడితల ఆధార్ గారు వాడినప్పుడు ఆయన కిడ్నీ సమస్యతో చనిపోయారండి. అలాగే మా ఊర్లో ఇప్పుడు కనపడిన కిడ్నీ పేషెంట్లు ఉన్నారు సార్. కనీసం పాడైపోయిన దాన్ని కనీసం వాడుకోవడానికి అవసరాలకి రేపొద్దున భవిష్యత్తులో వాటర్ తీసుకురావాలని అన్న ఆశయంతో పనిచేస్తుంటే వీళ్ళందరూ కూడా ఎన్ని డ్రామాలు చేస్తారో మీరు చూడండి. మనం ఉండే ఎమ్మెల్యే రాధాకృష్ణ గారికి, అలాగే మా ఎస్పీ గారికి, లోకల్గా ఉన్న పెద్దవారందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే, ఈ ఇల్లు తీసే రోజున నిన్ను తొదముట్టిస్తాం, నన్ను హత్య చేస్తామని కూడా వీళ్ళందరూ బెదిరించడం, నా బంధువుల దగ్గర అతను మా ఇల్లు తీసిన రోజున అతన్ని అంతు చూస్తాం, అతన్ని తిరగనోమని చెప్పి బెదిరింపులు చేస్తున్నాను సార్. ఈ బెదిరింపుల వల్ల కనీసం స్టేషన్కి వెళ్ళి చెప్పుకునే పరిస్థితి కూడా లేనందువల్లే నేను మీడియా వారిని పిలిచి మీడియా ముందు నా బాధను వెలిబుచ్చుకోవడం, నా సమస్యను చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించి నా గ్రామ అభివృద్ధిలో మీరందరూ కూడా సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాను.